కానీ నోరు విప్పి చెప్పలే. ఎందుకని? మనం చేసే పని ఏదో అదే పని వాళ్ళ చేత చెప్పించాలి కానీ మనం చెప్పకూడదని. అలా ఒకే ఆనెస్ట్గా పంచాంగాలు చెప్పా, జ్యోతిష్యం మీద రూపాయి సంపాదించలే, మంత్రశాస్త్రం మీద తీర్థాలు విభూతులు పెట్టి ఉపాయాలు చెప్పి ధర్మ సందేహాలు తీర్చి రూపాయి తీసుకోలే. ఏకైక అర్చన పురాణ ప్రవచనం. పురాణ ప్రవచనంతో నా పిల్లలు, నేను, నా ఇల్లు, వాకిలి అంతా భగవంతుడు. 100 రూపాయలు వచ్చింది. ఒక్క నిమిషం అనిపించింది, మనం ఈ పని చేద్దాం అనుకున్నాం, మారు మాట ఉండకూడదు. వెళ్ళా. నెక్స్ట్ వెళ్తే 300 వచ్చింది. అదే 8,000 వచ్చింది గుంటూరులో. అదే 30 రోజులు 2 ఎకరాల మాగానికి ఉన్నా. ఎందుకు చెప్పానంటే ఏమని అర్థమైంది, అరే అక్కడ ఇవ్వలేదురా, వాడు పాప ఫీల్ అవుతాడు, ఎరియర్స్ ఇవ్వరా లక్ష్మణ. రామచంద్రమూర్తి చెప్పాడు, లక్ష్మణుడు ఇచ్చాడు. ఇక దాని మీద నాకు జ్యోతి వెలిగింది. ఇచ్చేవాడు ఆయన, ఏమిస్తే అది. ఎవరిని ఇవ్వమని ఇంత అడగలే, ఏది ఇచ్చినా కాదనలే, దానికోసం ట్రిక్కులు చెయ్యలే. పురాణాలు చెబుతూ మధ్యలో కళ్యాణాలు, ఉత్సవాలు, పూజలు, యాగాలు, హోమాలు ఏమి, ఒక్క పని కూడా ప్రవచనం అంటే ప్రవచనమే, ఇంకో సంగతే లేదు. వ్యాసుల వారిని దృష్టిలో పెట్టుకున్నా, వాల్మీకిని దృష్టిలో పెట్టుకున్నా, భగవంతుడు నడిపాడు. అంతే, బడాయి కోసం చెప్పడం కాదు. ననుక ఈ కిరీటం కానీ సన్మానం కానీ మా చిరంజీవి రామలింగేశ్వరరావు ప్రేమతో చేశాడు. వేదగాయత్రి వారు చక్కగా వెతుబారితనంతో ముందుకొచ్చారు. అన్నిటికంటే గొప్ప ఆనందం, వేదం చదువుకున్న పండితులకు చక్కగా లైఫ్ లాంగ్ మెడికల్ సౌకర్యం ఇస్తామని సోమరాజు గారు చక్కగా ఈరోజు నా సభా సమక్షంలో నా ఆనందం, నా సన్మానంలో జరిగిందిరా ఇదని, ఇటువంటి మహత్తరమైనటువంటి క్రతువు జరిగిందంటే ఇదంతా వేదవ్యాసుల వారు, వాల్మీకిది. ఆయనే పూజ్యుడు. నేను చేసింది ఏం లేదండి, ఉన్నమాట చెబుతున్నా. వ్యాసభావాన్ని గుర్తించి దానికి అడుగు అవతల వేసి చెప్పలే నోటితో. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి దానికి దీనికి సంబంధం అట్లా ఎప్పుడూ నా జీవితంలో చెయ్యను. నియమం అది. వ్యాసవాక్యం ప్రమాణం. వ్యాసవాక్యానికి తేడా వస్తే నేను జాషువా పద్యాలు, అన్ని పద్యాలు చదువుతానండి, 1000 పద్యాలు నోటికి వచ్చేవి. ఇప్పుడు ఏం చెప్తాను. కానీ ఏది అయినా ఒక పాంచాలికి భర్త లేవురని జాషువా పద్యం. ఇది జీవితంలో నేను చదవలే ఎక్కడ, నా మనస్సుకు వ్యతిరేకం. ఒక పాంచాలికి 5 భర్తలని అసలు వ్యాసుడనలే. నీ కర్మ నీకెందుకు వచ్చింది? కానీ కొంచెం ఇక్కడ స్టెప్పు తిక్కన గారు వేశాడు. తిక్కన పూజ్యుడు నాకు, నన్నయ్య భట్టు, తిక్కన, పైరాప అందరి పద్యాలు చదివా నేను. అయితే ఆయన ఒక్కడు వేశాడు ముందుకి. పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బొందు నారూర వరసన్. ఇది రాంగ్ అన్న. తిక్కన గారి నేనెక్కడ, తిక్కనెక్కడ? నేను తిక్క, ఆయన తిక్కన. ఇంత తేడా ఉంది. మహానుభావుడు, అపర బ్రహ్మ, కవి బ్రహ్మ అని పేరు. ఆయనంటే నాకు చాలా అపరిమితమైన భక్తి, గౌరవం. ఆ పద్యాలు ఇతరులకు వస్తాయా? ఆ పద్యం రాయగలరా? అటువంటి తిక్కన గారి వాదానికి కూడా నేను వ్యతిరేకించాను. అంటే పొగరబోత్తనం కాదు. ఆరూర వరసన్ అన్నాడు. రీజన్ చెప్తానంతా, మహాపండితులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారని. ఆరూర వరసన్ అంటే 6వ వరసలో పడ్డాడు కన్నుడు. నేనన్నాడు, వీడు ఎంగు, అందరికంటే పెద్దవాడిని 6వ వాడు వారేంటి చెరుకే? అసలు పద్ధతి ఉందా చెప్పండి? పైగా పంచమే షష్ఠే కాలే ద్రౌపద్యుపగమిష్యతి అని మూలం. అపి అనేది ఒక చోట తెచ్చి ఆ అపిని ఇక్కడ తెచ్చి పెడితే ద్రౌపద్యపి ఉపగమిష్యతి. రాజన్యా, రాజపుత్రా, రాజస్త్రియ అందరూ వస్తారు నీ పట్టాభిషేక మహోత్సవం. ద్రౌపద్యపి ఉపగమిష్యతి. పట్టపురాణి కావలసిన ద్రౌపది కూడా ఆర్డనరీ ముత్తైదులాగా వస్తుంది. ఏమి కర్ణా నీ భాగ్యం, నిన్న సతి పెళ్ళియాడు కదా
ఆరవ భర్తగా సూర్యనందన. తిరుపతి వారు పాంచాల రాజపుత్రి అని కొంచెం సొగసుగా ఆయన అంటే వీళ్ళు ఏకి బారేశారు. నాటకం కదా, తిరుపతి వారి నాటకంలో నేను 6వ భర్తగా పెళ్లి కూడా పాణిగ్రహణం కూడా చేశారు. ఇది చాలా దుష్ప్రచారం. మహాభారతం భారత పంచమో వేద తత్రాపి చ భారత సర్వస్వం ఉద్యోగం, ఉద్యోగే భారతే సారం ఉద్యోగ. సగుణ నిర్గుణ బ్రహ్మతత్వ విచారణ చేసిన శాస్త్రీయ గ్రంథం సనత్సుజాతీయం కలది. శంకర భగవత్పాదులు భాష్యం రాసింది. ఇటువంటి భారతంలో శ్రీకృష్ణ వాక్యంలో ద్రౌపది క్యారెక్టర్ మీద ఇంత బురద అల్లితే ఇది ఎంత అసహ్యం. భారతం చూసి మనం అంతా ఆదర్శం పెట్టుకుంటాం, కానీ నేను పోరాడా, తిరిగా. పండితులు కూడా నా మీద కత్తి కట్టారు. ఎట్ట చెప్పావు అట్ట చెప్పావు. చివరకు వారణా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నారు, బాలవ్యాస వీడు జనక జన్మలో పెద్ద ఋషి ఉంటాడురా, ఈ భావం నాకు కూడా తోచలేదన్నారు. అంతే, ప్రశంస కాదు, ఆయన మహానుభావుడు కనుక అలా వ్యాస హృదయం, ధర్మము యొక్క స్థాపన, గ్రంథము యొక్క తాత్పర్యం. ఇక ఊరికే నలుగురు వినటానికి కావలసిన 2 పద్యాలు, 2 నాటకం మాటలు, పిచ్చ మాటలు, ఒక్క పిట్ట కథ చెప్పేవాడిని కాదు. ఎగ్జాంపుల్ కథలు లేవు, దానికి అర్థాన్నే పట్టుకొని మూలాన్ని. అంతే, కేవలం వ్యాస వాల్మీకుల సేవ చెయ్యటమే నా డ్యూటీ. వారి భావం నాకు గురువుల కటాక్షం చే తెలిసింది, అట్లా బతికాను గనక ఇది వారిద్దరికే సన్మానం. ఇంత ఉదారమైన భావంతో వీళ్ళు నా యందు ప్రేమతో ఏదో పెద్ద అట్టహాసం అంతనే వద్దయ్యా బాబు, బతివిలాడా మా రామలింగేశ్వరరావు అని. నాకు ఈ రెండూ నాకు అక్కర్లేదని నేను ఆయన వద్దంటే వేదగాయత్రి వారిని తీసుకొచ్చాడు. ఎవరు పేరు ప్రభాకర శర్మ గారు దంపతులు వచ్చారు. అదిగో నన్ను ఒత్తిడి పెట్టారు. అప్పటికీ నేను చాలా, మీరంతా క్షమించాలి, ఇంతమంది వేద పండితుల సభలో నేను వచ్చి కూర్చోలేనని కూడా చెప్పుకున్నా. ఉన్నట్టు చెబుతా, నాకేం భయం లేదు. ఎందుకంటే కర్మషంతో చెప్పేవాడిని కాదు కనుక నాకేం భయం, ఉన్నట్టు చెప్తా. అంతే, వేద పండితుల మీద తక్కువ బుద్ధి కాదండో. ఇందా చెప్పారు ఆయన, ఉచ్చేర్గతి జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కొను మత్ప్రణామ. మేము నమస్కారం చేస్తే మీకే చెయ్యాలి, ఇంకెవరికి చేస్తాం? వేదవేత్త ఎందు యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నా శ్లీలం కీర్తయేత్. చక్కగా శృతి చెబుతుంది. కనుక ఇటువంటి వేదసభ ఇదంతా హడావుడు ఎందుకండి? నేనేదో మొదటి నుంచి ఇచ్చిటి పుచ్చుకున్నాను నిజమే, కానీ ఇప్పుడు పుచ్చుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకు నాకు ఈ బాధ అంటే, ఆయన వదిలిపెట్టలే రామలింగేశ్వరరావు. మాకు వేదగాయత్రి వారు చాలా వైభవంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేయించడం అంతా మాకు ముఖ్యులు, మా యందు ప్రేమ కలిగినటువంటి వారు ఐఏఎస్లంతా వచ్చారు. ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు వీరందరి హయాల్లో నేను పనిచేసిన వాడిని. ఒక రకంగా మాకు బాసులే వీరు, ఎందుకంటే వారి దగ్గర నేను పనిచేసిన వాడినే కదా. నాకు పురాణ ప్రవచనం తప్పితే ఇంకో ఫీల్డ్ తెలియదండి. అమాంతం నాకు ఒకసారి నేను వెళ్ళిన 6 నెలల్లో ఉగాది వచ్చింది. తిరుపతి దేవస్థానంలో పంచాంగ శ్రవణం నువ్వు చెయ్యాలని ఆర్డర్ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. నేను వెళ్ళి మొత్తుకున్న ఛాంబర్కి వెళ్ళి, నేను పంచాంగాలు ఎప్పుడు చెప్పలేదండి, నేను రాయలేదు, చూడలేదు, నువ్వు చెబుతావు, నాకు నమ్మకం, చెప్పాను. వెంకటేశ్వర స్వామి ప్రతినిధి కదా ఇవ్వు అంటే కాదనట్లారా? సరే చెప్పా. అది వినేదో అందరూ ఆనందించారు. ఈయన మళ్ళీ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు. ఆ ఎన్టీ రామారావు గారు వచ్చేప్పుడు నాకు రామారావు తెలియదు అంతకుముందు. అక్కడిది ఈ పంచాంగ విషయం నాకు డిప్యూటీ అక్కడ కాదు ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు. జరిగిన సన్నివేశం
అప్పుడు నేను కుమారస్వామి రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన ఛాంబర్కి వెళ్ళి, అయ్యా నాకు మరి ఇక్కడ పంచాంగ శ్రవణం ఆయన ఆర్డర్ ఇచ్చున్నాడు, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ నుంచి నాకు ఇట్లా వచ్చింది, మరి వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే ఇక్కడ వాడిని కనుక ఇక్కడే ఉంటా అన్నా. ఆయన కింద నుంచి పోయిదా వచ్చాడు, నీ మొహానికి ఎక్కడికి పంచాంగ శ్రవణానికి హైదరాబాద్ నిన్ను పిలవడమేటయా. ఆయనకు ఆశ్చర్యమై ఆర్డర్ వచ్చింది, ఆయన ఏం చేస్తాడు, గవర్నమెంట్ ఆర్డర్ అయ్యి, సరే వెళ్ళి రండి అన్నాడు. వెళ్ళాడు. నా పంచాశ్రవడానికి జేయుని పంపించాడు. ధర్మారెడ్డి ఆయన ఎవరు ఉన్నాడు అప్పుడు, ధర్మా ప్రసాదరావు ఎవరు, అప్పుడు జేయుగా అక్కడ దగ్గర వాడే, చిత్తూరు పక్కవాడు, కాదు 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 పెద్దవాడు ఆయన, తర్వాత రిటైర్ అయిపోయినాడు. అయితే ఆయన్ని పంపించాడు. ఆయన చూసి ఆనందించి తరువాత డైమండ్ జూబిలీలో నా ఫస్ట్ ఉపన్యాసం పెట్టించారు. ఎందుకంటే ఇన్ని రకాలుగా మా ప్రసాద్ గారు పంచాంగంలో తిప్పింది ఆయన, పురాణానికి తిప్పింది ఇంకో ఆయన, అట్లా భగవత్ ప్రేరణగా ఒక్కో ఫీల్డ్లో తమాషా. అంతే ఎక్కడికి వెళ్ళినా స్వామి వెనక ఉండి, వెనక తట్టున ఉండి నడుపుతున్నాడు. ఇది భగవంతుడిది కానీ నాది ఏమి కాదు. ఏబిసిడీలు రాని నేను ప్రిన్సిపాల్ కావటం ఏమిటి, 5-6 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు చేశా. ఎవడు ఆక్షేపించడానికి వీల్లేని సర్వీసు నాది. నాకు మెమోలు లేవు, నేను తప్పు చేశాను లేదు, ఎక్కడా నేను పొరపాటు జరిగినట్టు లేదు. నేనా చేసింది వెంకటేశ్వర స్వామి. కనుక భగవద్ అనుగ్రహంతో, కనుక ధర్మాన్ని నమ్మి వ్యాసుల యందు గౌరవంతో, వేదవ్యాస వాల్మీకుల యందు గౌరవంతో మనం లోక ప్రజలకు హితం ధర్మం చెప్పడానికి పుట్టాం కనుక నిష్కల్మషంగా చేస్తే ప్రవృత్తికి లోపం ఉండదు, గౌరవానికి లోపం ఉండదు, భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఇది వేద వ్యాస వాల్మీకి సంతర్పణ సమారాధన అని భావిస్తూ నేను అర్హుణ్ణి తీసుకోవడం కాదు. కాబట్టి క్షమించాలి. ఇటువంటి మాత్రం అవకాశం ఇచ్చినటువంటి వేదగాయత్రి వారి కుటుంబానికి, రామలింగేశ్వరరావు కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులు చక్కగా సర్వసమృద్ధులు కలగాలని శ్రీ దత్తాత్రేయ గురుమూర్తిని ప్రార్థిస్తూ, గురుగారు నమస్కారం. ఇది పరమాద్భుతమైన సభ. వేద పండితులు మహాత్ములు వచ్చి ఇలా మీ అక్కడ వేదిక పైన ఆసీనులై ఈ మీ ప్రవచనాన్ని, మీ భాషణాన్ని విన్నారనంటే 10 అవుతోంది. ఇంతకన్నా మహాద్భుతమైనటువంటి సభ ఇక జరగదండి. ఏ పౌరాణికుడికి కూడా వేద పండితులు హృదయపూర్వకంగా వచ్చి వారు మీ ముందు ప్రేక్షకుల్లా అలా కూర్చుని వారు శ్రోతలుగా విన్నారంటే ఈ ఆ వేదమాత ఆశీస్సులు ఈ వేదగాయత్రి అగ్రహారం అధినేత ఈ ప్రభాకర శర్మ గారి దంపతులకి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇదే నిదర్శనం. వారు హృదయపూర్వకంగా వచ్చారు. వారు ఉండమన్నా కూడా ఉండరు. ఎవరినన్నా ఆశీర్వదించినా కూడా ఆ 2 మంత్రాలు చదివేస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఆహితాగ్నులు ఉన్నారు. వారు ఎక్కడా భోజనం చేయరు, ఎక్కడా ఉండరు. అటువంటి మహాత్ములు మహనీయులు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే వీరందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పాద నమస్కారం చేస్తున్నాను. మమ్మల్ని ధన్యుల్ని చేశారు మీరందరూ కూడా ఇలా కూర్చుని. మీరు గురువుగారు మీకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ సభకి ఆసీనులై, ఈ సభకి ఆహ్వానితులై వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సత్కారాలు చేయవలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. దర్శనం శర్మ గారు ఈ కార్యక్రమాన్ని నడిపించండి. ఒక్క నిమిషం. ఇప్పటి వరకు పరిపూర్ణానంద స్వామి వారిని మీరు ఉండాలి అని కోరాను. వారు ఒక్క నిమిషం ఇప్పటివరకు, ఎందుకంటే వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ సభ గురించి వారి స్పందనను